ఈరోజు మార్కెట్లో చూసినట్టయితే ముఖ్యంగా మార్నింగ్ గిఫ్ట్ నిఫ్టీ ఇండికేట్ చేసినట్టు నెగిటివ్లోనే గ్యాప్ డౌన్తోనే స్టార్ట్ అవ్వడం జరిగింది మార్కెట్. తర్వాత చూసుకుంటే మాత్రం పుంజుకోవడం జరిగింది. ఓవరాల్గా క్లోజింగ్ వచ్చేసి సెన్సెక్స్ 746 పాయింట్లు అప్తోని 80,604 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. నిఫ్టీ చూసుకుంటే 221 పాయింట్లు పెరిగి 24,585 పాయింట్ల దగ్గర అయితే రీచ్ అవ్వడం జరిగింది. 24,500 మార్క్ని అయితే రీచ్ అవ్వడం జరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే 505 పాయింట్లు పెరిగి 55,510 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. అండ్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్లు కూడా ఇంచుమించు 1% అయితే పెరగడం జరిగింది. ఓవరాల్గా లాస్ట్ వీక్ మొత్తం చూసుకుంటే ట్రంప్ యొక్క టారిఫ్ల భయాలతోని మార్కెట్ కంప్లీట్ వాలటిలిటీగా అయితే కనిపించింది. కానీ ఈరోజు ముఖ్యంగా నెగిటివ్లోనే ఎక్కువగా వెళ్తుందని అనుకున్నారు. కాకపోతే కొంచెం మంచి పాజిటివ్ మూమెంట్ అయితే కనిపించింది. ముఖ్యంగా రష్యాతో చమురు డీల్ క్యాన్సిల్ చేసుకోవాలని అండ్ ఆహార పదార్థాలు అండ్ వ్యవసాయానికి సంబంధించిన వాటిలో తమ మార్కెట్ని ఎంట్రీ చేయించాలని అయితే ట్రంప్ కోరడం జరిగింది. దీనికి ఇండియా ఏ విధంగా స్పందిస్తుంది, గవర్నమెంట్ అండ్ ఇండియన్ గవర్నమెంట్ ఏ విధంగా స్పందిస్తుంది అనే ఒక ఇన్వెస్టర్లకు అయితే ఒక అలాంటి అయితే అనిశ్చితి అయితే కనిపించింది. సో మార్కెట్ అయితే లాస్ట్ వీక్ మొత్తం కొంచెం నెగిటివ్ అండ్ వాలటిలిటీ అయితే బాగా కనిపించింది. నెక్స్ట్ ఏంటి, ఈ వీక్ ఎలా ఉండబోతుంది, మనకు నిఫ్టీ అండ్ సెన్సెక్స్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఎలా ఉండబోతాయి? మనతో మాట్లాడడానికి సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అండ్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ మాధవి రెడ్డి గారు ఉన్నారు. మేడం గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మేడం ఓవరాల్గా మార్కెట్ యాక్చువల్గా ఈరోజు అయితే మ్యాక్సిమం నెగిటివ్లోనే వెళ్తుందని అయితే చాలామంది అభిప్రాయపడ్డారు. కానీ ఇప్పుడు చూసుకుంటే మాత్రం పాజిటివ్ మంచి మూమెంట్ అయితే కనిపించింది. ముఖ్యంగా ఈరోజు పాజిటివ్ వెళ్ళడానికి కారణమైంది. అండ్ నెక్స్ట్ ఈ వీక్ ఎలా ఉండబోతుంది? నిన్నటి నుండి కొంచెం పాజిటివ్ గా అయితే మనకి న్యూస్ అయితే వస్తుందండి. సో ద గ్రేట్ న్యూస్ ఏంటంటే అలస్కాలో యుఎస్ అండ్ అక్కడ నుంచి ట్రంప్ అండ్ పుటిన్ మధ్య యుక్రెయిన్ వార్ కి సంబంధించి ఏదైనా సీజ్ ఫైర్ అలా దాని గురించి సంబంధించిన టాక్స్ అనేవి జరగబోతున్నాయి. ఆగస్ట్ 15th రోజు ఆ మీటింగ్ అయితే ఉందండి అలస్కాలో. సో ఆ మీటింగ్ ద్వారా కొంచెం రష్యా ఏమైనా మేము సీజ్ ఫైర్ వైపు వెళ్తాము, ఇంకా యుక్రెయిన్ మీద వార్ అనేది తగ్గిస్తాము, అలాంటిది ఏదైనా ఆ మీటింగ్ లో జరగబోతుంది. కొంచెం వార్ ఏదైతే యుక్రెయిన్ మీద జరుగుతుందో అది కొంచెం తగ్గుతుంది అనే ఒకవైపు న్యూస్ వచ్చిందండి. సో ఇక్కడ ట్రేడ్ వార్ అంతా కూడా రష్యాని బేస్ చేసుకునే ఇండియా మీద టారిఫ్స్ వేయడం జరిగిందండి. ఎందుకంటే వీఆర్ గివింగ్ సమ్ కైండ్ ఆఫ్ సపోర్ట్, యుక్రెయిన్ ని కూడా కిల్ చేసేంతగా ఆయన ఒక రకమైన స్టేట్మెంట్ ఇచ్చారు ఇండియా మీద. సో మీరు రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనడం ఆపేయండి, సో దట్ వాళ్ళకి సపోర్ట్ ఈ విధంగా వెళ్ళడం ఆగిపోతే యుక్రెయిన్ మీద కొంచెం యుద్ధ భయాలు అనేవి తగ్గుతాయి అనేది ఆయన వర్షంతోని మనకి 25% అనేది వేశారు. ఆ తర్వాత అక్కడ నుంచి ఆయిల్ కొనడం మీద ఇంకో 25% అడిషనల్ ఛార్జెస్. సో ఫైనల్ గా 50% ఛార్జెస్ తోని మార్కెట్స్ చాలా వరకు డౌన్ అయిపోయాయండి. బట్ ఇప్పుడు ఏంటంటే అంత ఎక్కువ ఉండకపోవచ్చు, ఎందుకంటే అక్కడ ఒక రకమైన యుక్రెయిన్ మీద ఆ యుద్ధం అనేది కొంచెం తగ్గబోతుంది, రష్యా కొంచెం తగ్గుతుంది అనే ఒక ట్రేడ్ ఒక రకమైన ఈ ట్రేడ్ టారిఫ్స్ అనేవి తగ్గుతాయి అనేది ఒకవైపు వెళ్తుందండి. ఇంకో వైపు ఏంటంటే మనకి ఇక్కడ కూడా రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొంచెం కొనడం తగ్గించడం అనేది ఉంటుందేమో. ఆయిల్ కంపెనీస్ కూడా ముందుకు వచ్చాయండి, ఎందుకంటే ఇదంతా కూడా మొత్తం అన్ని సెక్టార్స్ కి వెళ్తుంది. ఎస్పెషల్లీ టెక్స్టైల్స్, కెమికల్స్, ఎలక్ట్రానిక్స్, అక్కడ చాలా లేబర్ ఇంటెన్సిఫై అండి. అంటే క్రోర్స్ ఆఫ్ పీపుల్, జెమ్స్ అండ్ జ్యువెలరీ మీరు ఇలా తీసుకుంటే క్రోర్స్ ఆఫ్ పీపుల్ కి అన్ఎంప్లాయ్మెంట్ అనేది వచ్చేస్తుంది. సో దీన్ని ఎలా అయినా ఆపాలి అని చెప్పి ఎలా మనం కనీసం రష్యా దగ్గర నుంచి ఆయిల్ ఇప్పుడు 30% వరకు మనం తెచ్చుకుంటున్నాం, 30-35% వరకు, అది కొంచెం పర్సంటేజ్ తగ్గించేద్దాము అనేది మన వైపు నుంచి కూడా కొంచెం అలా అంటే మూవ్మెంట్ స్టార్ట్ అయింది. అలానే వాళ్ళు ఇంకొక డిమాండ్, ఒకటేమో ఆయిల్ గురించి డిమాండ్, ఇంకో డిమాండ్ ఏంటంటే వాళ్ళ అగ్రి ప్రోడక్ట్స్ అంటే వాళ్ళ ఫార్మ్ ప్రోడక్ట్స్ కానీ లేకపోతే డైరీ ప్రోడక్ట్స్ కానీ ఇండియాలోకి తీసుకురావడం అనేది. దానికి ఏంటంటే ఓకే మీరు తీసుకురండి, మేము అది ఒక ఇండస్ట్రియల్ యూసేజ్ వరకు వాడతాము, లేదు యానిమల్స్ కి ఏమైనా దాన్ని వాడతాము, బట్ అది కొంతవరకు మేము కొన్ని కండిషన్స్ తో యుఎస్ నుంచి ఈ అగ్రి ప్రోడక్ట్స్ కానీ డైరీ ప్రోడక్ట్స్ కానీ టు సమ్ ఎక్స్టెంట్ కొన్ని లిమిటేషన్స్ తో అలౌ చేస్తాము. ఈ విధంగా కొంచెం ఆ డైలాగ్ అనేది కొంచెం స్టార్ట్ అయిందండి. ఆ ట్రేడ్ టాక్స్ అనేవి కొంచెం అనేది స్టార్ట్ అయింది. సో దాంతో కొంచెం పాజిటివ్ గా ఈ రోజు మార్కెట్స్ ఆల్మోస్ట్ 24,500 వరకు వెళ్ళాయి. సో అంటే ప్రజెంట్ చూసుకుంటే నిఫ్టీ కానీ మనం సెన్సెక్స్ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ
లెవెల్స్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఒకసారి ఎలా ఉండొచ్చు మేడం ఈ వీక్లో? సో ఈ వీక్ లో అయితే మనకి సపోర్ట్ అయితే 24,350 మన లాస్ట్ లోయెస్ట్ పాయింట్ కూడా 24,350 అట్లా వచ్చింది. అక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంది. సో ఇప్పుడు కూడా ఆ 24,400 24,350 దగ్గర సపోర్ట్ ఉంది. నెక్స్ట్ సపోర్ట్ ఏదైనా ఇంకా బ్రేక్ అయితే, ఈ టాక్స్ ఏమైనా బ్రేక్ అయితే అది 24,000, దట్ ఈస్ ద మాక్సిమం సపోర్ట్ లెవెల్స్ అనేవి అక్కడ చూస్తున్నాము. అలానే మనం రెసిస్టెన్స్ లెవెల్స్ అంటే ఈ విధంగా మార్కెట్స్ కానీ ఇలా పాజిటివ్ టాక్ తో ముందుకెళ్తే 24,650 కూడా రీచ్ అయ్యి 24,800 కూడా రీచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి. సో ఈ విధంగా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అయితే మనకి అక్కడ ఉన్న ట్రేడ్ టాక్స్ ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నాయి, ఆగస్ట్ 15th తర్వాత వాళ్ళు పుటిన్ వైపు నుంచి కానీ లేకపోతే అమెరికా ప్రెసిడెంట్ దగ్గర నుంచి కానీ ఎటువంటి ఈ రష్యా యుక్రెయిన్ వార్ మీద ఎటువంటి స్టేట్మెంట్ రాబోతుంది అనే దాని మీద నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుందండి. అలానే ఇది ఒక్కటే కాకుండా మనకి సెకండ్ పార్ట్ ఆఫ్ సీజన్ ఏదైతే కార్పొరేట్ రిజల్ట్స్ వస్తుందో సెకండ్ పార్ట్ లో మంచి రిజల్ట్స్ అనేవి మనకు వచ్చాయండి. అది కూడా కొంచెం పాజిటివ్ గా తీసుకోవచ్చు. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఆంఫీ ఈ రోజు ఒక జులై డేటా తీసుకొచ్చిందండి. అంటే మార్కెట్స్ ఇంత నెగిటివ్ గా ఉన్న రికార్డ్ లెవెల్లో మనకి ఎస్ఐపీస్ 28,434 వరకు బై చేశారండి. దిస్ ఇస్ ద హైయెస్ట్ ఆల్ టైమ్ హై రికార్డ్ అండి ఎస్ఐపీస్. సో ఈ విధంగా డిఐఐస్ అనేవి సపోర్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఈక్విటీ ఇన్ఫ్లోస్ అయితే ఆల్మోస్ట్ 24,000 అంటే మనకి 43,000 crores ఈ జులైలో ఈక్విటీలో ఇన్ఫ్లోస్ వస్తున్నాయంటే మన వైపు నుంచి ఎంత డొమెస్టిక్ గా సపోర్ట్ ఉందో. డిఐఐస్ అయితే కంటిన్యూస్ గా అండి 25th డే ఈ రోజు బై చేశారు. అంటే ఎఫ్ఐఐస్ ఎంత సెల్ చేస్తున్నా దానికి ఈక్వలెంట్ గా డిఐఐస్ ఈ రోజు 25th డే. బట్ చాలా రోజుల తర్వాత ఆల్మోస్ట్ కొన్ని వీక్స్ తర్వాత ఫైనల్ గా ఎఫ్ఐఐస్ టర్న్డ్ బయర్స్ అండి. బయర్స్ గా మనకి ఎఫ్ఐఐస్ కూడా నిలబడ్డారు. ఆల్మోస్ట్ వాళ్ళు కూడా 9,000 ఆల్మోస్ట్ 1,400 crores వరకు వాళ్ళు కూడా మార్కెట్ లో బై చేశారు. సో ఈ విధంగా ఎఫ్ఐఐస్ బయింగ్ అనేది, అలానే డొమెస్టిక్ సపోర్ట్ అనేది మనకి ఎస్ఐపిస్ రూపంలో 28,034 crores వరకు ఇవ్వడము, ఈక్విటీ ఫ్లోస్ లో ఉండడం, ఇదంతా కూడా మంచి లిక్విడిటీ అయితే మార్కెట్ లో యుఎస్ మనకి ఈ ఈక్విటీ మార్కెట్స్ లో అయితే ఫ్లో అవుతుందండి. అది కూడా మనకి మంచి సపోర్ట్ గా మార్కెట్ లో నిలబడింది అని చెప్పొచ్చు. ఇంకోటి మేడం, ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే సెక్టార్ వైజ్ అంటే ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే ప్రజెంట్ ఈరోజు చూసుకుంటే అన్ని సెక్టార్లు మంచి మూమెంట్ అయితే ఇచ్చాయి. పిఎస్యూ బ్యాంక్ మెయిన్ గెయినర్గా అయితే ప్రజెంట్ ఉంది. కానీ ఐటీ సెక్టార్ బాగా ఒకసారి పడిపోవడం జరుగుతుంది. మళ్ళీ వీక్లో ఒక డే మాత్రం ఐటీ సెక్టారే మెయిన్ గెయినర్గా కనిపిస్తుంది. ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అంటే ఇప్పుడు అంటే టారిఫ్లతో సంబంధం లేకుండా, వాల్టాలిటీతో సంబంధం లేకుండా పోర్ట్ఫోలియో సేఫ్ ఉండాలంటే ఇన్వెస్టర్లు ఎలాంటి సెక్టార్లు వెళ్తే బెటర్ మేడం? సో ఇప్పుడు ఏంటంటే మన డొమెస్టిక్ గా మీరు అన్నది పర్ఫెక్ట్లీ కరెక్ట్ అండి. అంటే యుఎస్ కి లేకపోతే ట్రంప్ టారిఫ్స్ కి యుఎస్ ఎక్స్పోర్ట్స్ కి సంబంధం లేని ఏవైతే సెక్టార్స్ ఉంటాయో, జస్ట్ లైక్ ఎఫ్ఎంసీజీ కానీ మన బ్యాంకింగ్ ఎస్పెషల్లీ పిఎస్యు బ్యాంక్స్ వాళ్ళ రిజల్ట్స్ బాగున్నాయండి. సో ఇలా పిఎస్యు బ్యాంక్స్, అలానే ఐసిఐసిఐ, కొన్ని ప్రైవేట్ బ్యాంక్స్, సో ఇలా బ్యాంకింగ్ సెక్టార్ అంటే విచ్ ఈస్ నాట్ హ్యావింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ఎక్స్పోజర్ టువర్డ్స్ యుఎస్ టారిఫ్స్ కానీ దీనికి సంబంధం లేకుండా మనకి ఉన్నాయి. సో ఇలా బ్యాంకింగ్ కానీ కొన్ని మనకి ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా, ఏఎంసీస్ కూడా కొన్ని మంచి రిజల్ట్స్ ఇచ్చాయి. అలాంటివి అంటే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లో చాలా సెలెక్టివ్ గా ఏవైతే మంచి కంపెనీస్ మంచి కార్పొరేట్ రిజల్ట్స్ ఇచ్చాయో వాటిని మనము పికప్ చేసుకోవచ్చు ఈ టైంలో. అలానే డిఫెన్స్ అండి, డిఫెన్స్ అయితే అసలు కంప్లీట్ గా చాలా మనకి పాజిటివ్ గా అయితే కనిపిస్తుంది. సో మెనీ ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ ఆర్ కమింగ్ ఫర్ డిఫెన్స్ లో ఆల్మోస్ట్ 1 lakh crore పైనే గవర్నమెంట్ కూడా స్పెండ్ చేస్తుంది. సో డిఫెన్స్ లో అయితే మనము దాని వైపు వెళ్ళొచ్చు. అలానే మనకి ఆయిల్ కూడా $66 per barrel కి వచ్చిందండి. సో ఆయిల్ కంపెనీస్ కి సంబంధించినవి కూడా మనం కొన్ని చెక్ చేసుకోవచ్చు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ లైక్ ఐఓసి కానీ, భారత్ పెట్రోలియం కానీ, హిందుస్థాన్ పెట్రోలియం కానీ, ఇలాంటి ఆయిల్ కంపెనీస్ ని కూడా మనము చెక్ చేసుకోవచ్చు. సో ఓవరాల్ గా ఎఫ్ఎంసీజీ బాగుంటుందండి. ఎందుకంటే మనకి కన్సంప్షన్ ఇక్కడ మంచి ఫెస్టివ్ సీజన్ కూడా స్టార్ట్ అయిపోతుంది మన దగ్గర ఇండియాలో.
సో ఫెస్టివల్ మీకు తెలుసు కదండి ఎంత బయింగ్ అనేది ఉంటుందో, రైట్ ఫ్రమ్ మనకి వినాయక చవితి దగ్గర నుంచి దసరా, దీవాళి వరకు ఇక కంటిన్యూస్ గా ఫెస్టివల్స్ అనేవి ఉన్నాయి. సో ఫెస్టివల్ సపోర్ట్ అనేది, కన్సంప్షన్ స్టోరీ అనేది మన ఇండియాలో ఇప్పుడు కిక్ స్టార్ట్ అవుతుంది కాబట్టి కన్సంప్షన్ కి సంబంధించిన కంపెనీస్ లో, ఎఫ్ఎంసీజీ కంపెనీస్ లో అంటే ఈ టారిఫ్ల వల్ల ఎఫ్ఎంసీజీ సంబంధించి కొంచెం ఎఫెక్ట్ ఉండొచ్చని అంటున్నారు. ఉండొచ్చా అది కొంచెం? లేదండి, ఎందుకంటే డొమెస్టిక్ గా మనకి ఎఫ్ఎంసీ అసలు టారిఫ్స్ కి ఎక్కువగా ఎక్స్పోజర్ ఉన్న కంపెనీస్ అంటే సెక్టార్స్ ఏవైతే మనం తెలుసుకోవాలి అంటే టెక్స్టైల్స్, జెమ్స్ అండ్ జ్యువెలరీస్, ఆ తర్వాత మనకి ఫార్మా, ఐటీ, ఇలా ఎలక్ట్రానిక్స్, ఇవి బాగా ఎఫెక్ట్ అయ్యాయండి. వీటికి మించి మనకి మిగతా ఏదైతే మనం మాట్లాడుకున్నాం ఇప్పటి వరకు, ఈ బ్యాంకింగ్ సెక్టార్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆయిల్ కంపెనీస్, డిఫెన్స్, తర్వాత ఇప్పుడు ఎఫ్ఎంసీజీస్, ఇవన్నీ కూడా దానికి ఏం ఎక్స్పోజర్ లేదండి. దిస్ ఈస్ కంప్లీట్లీ డొమెస్టిక్, అంటే మన కన్సంప్షన్ మీద, మన స్టోరీ మీద, మన ఎకానమిక్ సిచ్యువేషన్ మీద బేస్డ్ అయిన సెక్టార్స్ కాబట్టి వీటిల్లో మనము తీసుకోవచ్చండి. బట్ సెలెక్టివ్ గా ఉండాలి. రీసెంట్ గా వచ్చిన రిజల్ట్స్ ని ఒకసారి చెక్ చేసుకొని వెళ్ళాలండి. సో ఈ రోజు కూడా చాలా మంచి కంపెనీస్, అంటే కొన్ని బెటర్ రిజల్ట్స్ అనేవి మనకు వచ్చాయి. సో ఆ రిజల్ట్స్ చూసుకుంటూ, అంటే అబౌవ్ ఎస్టిమేట్స్ లైక్ గ్రాసిమ్ ఇండస్ట్రీస్, హెచ్బిఎల్ ఇంజనీరింగ్, లెమన్ ట్రీ హోటల్స్, జీనియస్ పవర్, ఐఎఫ్సిఐ, ఇలా కొన్ని కంపెనీస్ అండ్ ఎస్బీఐ, మనపురము, జిఆర్సి, టీవీఎస్ సప్లై చైన్, ఇలాంటి కొన్ని మంచి రిజల్ట్స్ మార్కెట్ లో ఇస్తున్నాయి. సెకండ్ వర్షన్ లో, అంటే ఫస్ట్ కొన్ని వచ్చిన కంపెనీస్ అయితే కొంచెం డిసప్పాయింట్ చేశాయి. బట్ సెకండ్ వర్షన్ లో వచ్చిన కంపెనీస్ అయితే కొంచెం మంచి రిజల్ట్స్ ని పోస్ట్ చేస్తున్నాయి. సో ఎవరైనా బై చేసుకుంటే ఇప్పుడు మనం చెప్పిన డిస్కస్ చేస్తున్న ఈ ఎక్స్పోజర్ కి, అంటే యుఎస్ ఎక్స్పోర్ట్స్ కి సంబంధం లేని కొన్ని సెక్టార్స్, అందులో మంచి రిజల్ట్స్ వచ్చిన కంపెనీస్ ని సెలెక్ట్ చేసుకుంటే పర్ఫెక్ట్ గా ఉంటుందండి. ఓకే మేడం, ఓవరాల్గా ఇప్పుడు ఈ వీక్ మార్కెట్ ఎలా ఉండబోతుంది, అండ్ గోల్డ్ గురించి కూడా ఏం చెప్తారు, కమ్యూనిటీ మార్కెట్? సో గోల్డ్ అయితే కొంచెం మళ్ళీ పెరుగుతున్నాయండి, ఎందుకంటే ఆ యుఎస్ లో అక్కడ మళ్ళీ టారిఫ్స్, అంటే ఎస్పెషలీ 1 kg బార్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద టారిఫ్స్ వేస్తాము అనే న్యూస్ ఎప్పుడైతే వచ్చిందో గోల్డ్ మళ్ళీ పెరగడం అనేది స్టార్ట్ చేసిందండి. 1 lakh ని అబౌవ్ కూడా దాటేసింది. సో అంతవరకు 1 lakh బిలో ఉన్న గోల్డ్ ఎప్పుడైతే ఈ టారిఫ్స్ ఇంపాక్ట్ గోల్డ్ మీద కూడా పడిందండి, దాని మీద కూడా బార్స్ మీద కూడా వాళ్ళు టారిఫ్స్ వేస్తామని చెప్పగానే, సో డెఫినెట్లీ అది చాలా కాస్ట్లీ అవుతుంది కదండి. సో అందుకనే మనకి గోల్డ్ అనేది చాలా వరకు మనకి పెరిగింది. సో అలానే ఇక్కడ యుద్ధ భయాలు కూడా ఇంకా కంప్లీట్ గా, అక్కడ యుక్రెయిన్ రష్యా వార్ కానీ ఇవన్నీ కూడా ఇంకా కంప్లీట్ గా పోలేదు. జియో పొలిటికల్ టెన్షన్స్ అండ్ టారిఫ్స్ వల్ల కూడా మనకి ఈ విధంగా మన ఇండియాలో ఎస్పెషల్లీ గోల్డ్ పెరగబోతోంది, ఇంకా పెరుగుతుంది కూడా. బికాజ్ మనకి రూపీ కూడా కొంచెం వీక్ అవుతుందండి. సో రూపీ ఎప్పుడైతే వీక్ అయిందో మళ్ళీ మనకి గోల్డ్ అనేది కొంచెం ఎక్కువగా మనకి పెరగడం కనిపిస్తుంది. సో ఫార్ గోల్డ్ అయితే బికాస్ ఆఫ్ దిస్ టారిఫ్స్ అండ్ రూపీ డిప్రిసియేషన్ వల్ల మనకి 1,05,000, 1,04,000 వరకు మనం చూడొచ్చు దాని అప్ సైడ్. ఓకే, ఫైనల్గా ఈ వీక్లో కొంచెం మంచి మూమెంట్ ఏమైనా చూడొచ్చా మేడం? మీరు అన్నట్టు ఆగస్ట్ 15 తర్వాత. అవునండి, అంటే మాక్సిమం ఏదైతే డ్యామేజ్ జరగాలో, మాక్సిమం ఏదైతే బ్యాడ్ న్యూస్ ఉంటుందో అదైతే అయిపోయిందండి. ఇప్పుడు 50% కన్నా ఇంకేం బ్యాడ్ న్యూస్ ఉంటుంది? దట్ ఈస్ ద బిగ్గెస్ట్ బ్యాడ్ న్యూస్. మనం ఏదైతే ఉందో దాన్ని మనము తట్టుకొని ఈ విధంగా నిలబడ్డాము. సో ఇక్కడ నుంచి ఏదొచ్చినా గుడ్ న్యూస్ ఏనండి మార్కెట్ కి. సో ఇక్కడ నుంచి ఒక 25% వేస్తారు, ఇంకా అడిషనల్ 25% వేయరు. ఎందుకంటే మనం కూడా రష్యన్ ఆయిల్ అంత బై చేయకుండా కొంచెం తగ్గిస్తాము. ఇలాంటిది ఏదైనా నెగోషియేషన్స్ జరిగి అక్కడ నుంచి మనకి ఏమైనా న్యూస్ కానీ వచ్చిందంటే డెఫినెట్లీ యూ కెన్ సీ మార్కెట్స్ అట్ ఎప్పుడంటే కొంచెం మంచి వాల్యుయేషన్స్ లో కూడా ఉన్నాయండి. మీరు దాదాపుగా చూస్తే ఒక 10% వరకు మార్కెట్స్ కరెక్ట్ అయిపోయాయి కాబట్టి వాల్యుయేషన్స్ కూడా కొంచెం అట్రాక్టివ్ గా ఉన్నాయి. అండ్ ఈక్విటీ ఇన్ఫ్లోస్, అంటే మార్కెట్ లో చాలా లిక్విడిటీ ఉందండి, మనీ ఈస్ దేర్ ఇన్ ద మార్కెట్. సో ఇట్ ఈస్ వెయిటింగ్ టు ఫర్ సమ్ కైండ్ ఆఫ్ గుడ్ న్యూస్. ఒక్కసారి ఏదైనా పాజిటివ్ న్యూస్ వస్తే ఐ థింక్ యూ కెన్ సీ అ హ్యూజ్ లైక్ ఫుట్ఫాల్ ఇన్ ఈక్విటీ మార్కెట్స్. ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. సో మాధవ్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే, మార్కెట్లో అయితే లిక్విడిటీ చాలా ఉంది, మంచి వైబ్స్ అయితే కనబడుతున్నాయి, ముందే జరగాల్సిందంతా అయితే జరిగిపోయింది. నెక్స్ట్ వచ్చే గుడ్ వైబ్సే అని అయితే ఇన్వెస్టర్లకు ఒక ఊరటనిచ్చే మాట అయితే చెప్పారు. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.